ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాల గురించి ముఖ్యంగా తెలుగుదేశం అనుకూల మీడియాలో కూడా విపరీతమైనటువంటి కథనాలొస్తున్నాయి. ఎవరేం మాట్లాడుతున్నారో, ఎలా మాట్లాడుతున్నారో, ఎందుకు మాట్లాడుతున్నారో తెలియని పరిస్థితి. మీరు కూడా గమనించే ఉంటారు. సార్ అది హ్మ్. పచ్చ మీడియా జోకర్ షో అని చెప్పాలా. ఓకే. పచ్చ మీడియా జోకర్ షో. ఆ జోకర్ షో చూసి ప్రజలు ఎంటర్‌టైన్ అవుతున్నారంతే. హుహు. అవి వాస్తవాలు చెప్పే ఛానల్స్ కాదు. కాస్త కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఆ హ్మ్. సాంబాని చూసినా, ఆ మహా న్యూస్ వంశీ గారిని చూసినా, హ్మ్. అలాగే ఆ మూర్తి గారిని చూసినా, లేని అబద్ధాన్ని నిజాన్ని చేసేటటువంటి ప్రయత్నంలో వాళ్ళు పడేటటువంటి కష్టం, వాళ్ళు హ్మ్. చూపించేటటువంటి ఆ అత్యుత్సాహం హ్మ్. నిజంగా జోకర్ షో కంటే కూడా, ఎందుకంటే సర్కస్‌లో జోకర్స్ షో అవును. అనేది ఒక స్పెషల్ ఐటెమ్‌గా ఉంటుంది సార్. ఎగ్జాక్ట్‌లీ. ఆ స్పెషల్ ఐటెమ్‌కి అంటే వచ్చినటువంటి ఆడియన్స్ ఎంత ఎంటర్‌టైన్ అవుతారో, వీళ్ళొచ్చినప్పుడల్లా ఆడియన్స్ పరిస్థితి 2 సంవత్సరాలుగా, అంతకు ముందైతే చాలా దరిద్రంగా ఉండేది సార్. ఇప్పుడు మాత్రం జోకర్ షో అవుతుంది సార్ ఇప్పుడు ప్రస్తుతం. అలాంటి వాళ్ళ స్ట్రెస్ గురించి రిలీఫ్‌కి పనిచేస్తదనమాట అది. అంతే సార్. హ్మ్. దాన్ని జోకర్ షోగా మనం తీసుకోవాలి. రిలీఫ్ కోసం ఆ ఛానెల్స్ మనం పెట్టుకొని చూడాలే తప్ప, వాస్తవికత కోసం మాత్రం వాటిని చూసేటటువంటి ప్రయత్నం అయితే మాత్రం చేయకూడదు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే, ఈ హెరిటేజ్‌కి ఇంత ఓపెన్‌గా ఒక సామాన్యుడు ప్రూఫ్ హ్మ్. చూపించి, నీ హెరిటేజ్‌కి, ఆ ఇందాపూర్‌కి ఇంత సంబంధం ఉంది అని యూట్యూబుల్లో మరి సోషల్ మీడియాస్‌లో ఇంత వైరల్ అవుతా ఉంటే, మాకెట్లాంటి సంబంధం లేదు అని ఇంకా హ్మ్. బుకాయించేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటే, ఈ ఈ మీడియాలు ఏమని చెప్తున్నాయో తెలుసా సార్? మళ్ళా సాక్షి మీడియా గురించి మళ్ళీ వ్యంగ్య ప్రచారం. మళ్ళా హ్మ్. కోర్ట్‌లోనంట మళ్ళా వీళ్ళు మళ్ళా పరువు నష్టం దావా వేస్తారట. హ్మ్. నిజంగా ఒక సామాన్యుడు ప్రవేశపెట్టినటువంటి ఈ ప్రూఫ్‌లు తీసుకెళ్ళి గనక కోర్ట్‌లో సబ్మిట్ చేస్తే, హ్మ్. హెరిటేజ్ పరిస్థితి ఏమవుతుంది అనేది కూడా అవును. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు, పచ్చ మీడియా వాళ్ళు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఏదో చెప్పేద్దాం, ఏదో కవర్ హ్మ్. చేసేద్దాం. ఆఖరికి కమల్ హాసన్ గారిని కూడా వేలెత్తి చూపించే స్థాయికి దిగజారిపోయారు వాళ్ళు. అవును. ఎంత ఆయనేదో గొప్ 'శ్రీశ్రీ' ఎంత కవిత 'జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయంటే నాకు తెలుసు కమల్ హాసన్ గారు 'శ్రీశ్రీకి' చాలా వీరాభిమాని. ఆయనకి బాగా సంబంధించినటువంటి చాలా అన్ని సినిమాల్లోనూ 'శ్రీశ్రీకి' సంబంధించినటువంటి ఏదో ఒక కవిత్వాన్ని ఆయన జోడిస్తుంటారు. సో, అందులో అంతెందుకు అలవోకగానే సార్. ఆ రోజు పార్లమెంట్‌లో 'జగన్నాథ రథ చక్రాలు వస్తున్నాయంటూ 'శ్రీశ్రీ' కవితల్లో ఒక 2 లైన్‌లు చెప్తే, ఆ 'జగన్నాథ అవును. రథ చక్రాల్లో' 'జగన్' అనే పేరు బాగా సౌండింగ్‌గా ఇనిపించినట్టుంది వీళ్ళకి. సార్, జగననే భయం అణువణువు మొదలైపోయింది సార్. అందుకే జగన్నాథ రథచక్రాలు అనడంతోనే, జగన్ ఎక్కడ నిజంగా ఆ రథచక్రాల మీద వచ్చి వీళ్ళ పార్టీని కూకటి వేళ్ళతో సహా తొక్కి అవతల తీసేస్తాడో, ఎక్కడ పారేస్తాడో అన్నటువంటి భయం హ్మ్. వాళ్ళకి స్టార్ట్ అయిపోయింది గాబట్టే, కమల్ హాసన్ గారు చెప్పినటువంటి 'శ్రీశ్రీ' మాటని కూడా ఆకళింప చేసుకోలేకపోయారు వాళ్ళు. జగన్నాథ రథచక్రాలొస్తున్నాయి అవిగో, అవిగో ఇది తెలుగు వారికి అర్థమవుతోందని నేననుకుంటున్నాను అన్నారు తప్ప, హ్మ్. ఆయన ఒక పార్టీని వేలెత్తి చూపించటం గాని, ఒక పార్టీ గురించి మాట్లాడటం గాని, ఒక పార్టీని హ్మ్. భుజాన వేసుకోవటం కానీ, హి డిడ్నిట్ టెల్ ఎనీథింగ్ సార్. అవును. కానీ అంటే గుమ్మడికాయలు దొంగెవడయ్యా అంటే భుజాలు తడుముకున్నట్టుగా మనకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారంటే, ఎందుకంటే ప్రతిపక్ష హోదా ఎందుకంటే ఇవ్వకపోతేనే బయట నుంచి ప్రెస్ మీట్‌ల రూపంలో గొంతులో తడ ఆరిపోయేలా చేస్తున్నాడు. అలాగే గనక ఈ 11 మందితో మరక్కడికొచ్చి ఇంకోటి కూడా చెప్తాను సార్. శాసన మండలిలో మా బొత్స సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో అక్కడున్నటువంటి ఎమ్మెల్సీలు అడుగుతా ఉంటేనే ఒక్కొక్కళ్ళు సమాధానం చెప్పట్లా. బయట అవును. మా జగన్మోహన్ రెడ్డి గారు 2:30 గంటల సేపు ప్రెస్ మీట్లు పెట్టి ఆధారాలతో సహా ఏంటి మీ పరిస్థితి అని అడుగుతుంటేనే మనకి తడిసిపోతోంది పైనుంచి కింద దాకా కూటమి వాళ్ళకి. సో, హ్మ్. ఈ ఈ ఇంకా నిజంగా ప్రతిపక్ష హోదా ఇచ్చి అక్కడ కూర్చోపెడితే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి మాత్రం వేరే లెవెల్‌లో ఉంటుంది సార్. ఆ వేరే లెవెల్‌ని ఈ వయసులో ఆయన భరించలేడన్నటువంటి ఉద్దేశ్యంగా మాత్రం ఆహ్, ఆహ్, మరి స్పీకర్ గారు గూడా ఆలోచించి అవకాశం అయితే ఇవ్వడం లేదు.